హలో ఎవ్రీవన్. మేమైతే లాస్ట్ సండే అండ్ మండే అయితే తిరుపతికి వెళ్ళాము. అండ్ ద అకేషన్ వచ్చేసి మా ఓన్ సిస్టర్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే. సో దర్శనం చేసుకొని మరి తిరుపతికి వచ్చి కేక్ కటింగ్ చేసుకొని అయితే వచ్చాము. ఇంకా బెంగళూరు నుంచి వెళ్ళాలంటే మీ అందరికీ తెలుసు కదా, హొస్కోట హైవే నుంచి అయితే తిరుపతికి వెళ్ళచ్చు. మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో పూజ చేసుకొని రెడీ అయ్యి వచ్చేసాము. టిఫిన్ అయితే బయట చేసాము, లేట్ అయిపోద్దని. టోల్ గేట్కి పక్కన ఉండే ఈ హోటల్లో అయితే వెళ్ళాం, కానీ చాలా సర్వీస్ అయితే చాలా ఇదిగా ఉంది. లేట్ అయిపోయింది, మేబీ పీక్ అవర్ అనుకుంటా. ఇంకొక 1 అవర్ అయితే అక్కడ వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేము ఇక్కడ ఆగాము. ఇది చాలా ఫేమస్ ఈ ఏరియా దోశకి. జస్ట్ మేమైతే కాఫీ టీ ఫ్రెష్ అప్కి అయితే ఆగాము. అండ్ ఆ హోటల్లో అయితే అక్కడ నియర్ బై ప్లేసెస్ అన్నీ కూడా నీట్గా పోస్ట్ చేశారు. అండ్ సీటింగ్ అంతా ఈ మన డ్రమ్స్తో అలా ఉంది, బాగుంది హోటల్. మేము మరి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడు వెళ్ళినా కూడా మేమైతే వెళ్ళేటప్పుడు ఒక స్టాప్, వచ్చేటప్పుడు ఒక స్టాప్ అయితే ఖచ్చితంగా అక్కడ వెళ్తామండి. అవంటే మాకు రొటీన్గా అయిపోయింది. మేము ఇయర్లో ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ అయితే తిరుపతి వెళ్తాం. నాకు కానీ మా పిల్లలకి కానీ అందరికీ తిరుపతి అంటేనే ఇష్టం. మీరు బోర్డ్స్ చూసారా సైడు, అలా 10 కిలోమీటర్స్ ముందు నుంచి అయితే ఆ బోట్స్ స్టార్ట్ అవుతాయి. మేము ఏ టైంలో వెళ్ళినా కూడా, మార్నింగ్ 6కి వెళ్ళినా కూడా అక్కడైతే ఆగుతాము. అది కాఫీ ఎక్స్ప్రెస్ అండ్ బిస్కెట్ ఫ్యాక్టరీ కలిపి అయితే ఉంటుంది. ఇక్కడ మేము ఎందుకు ఆగుతామంటే ఇక్కడ ఉస్మానియా బిస్కెట్స్ అయితే దొరుకుతాయి. కంపెనీ ఏదో అది, బట్ చాలా బాగుంటాయి. వేరే అన్నీ ట్రై చేసాం కానీ ఇవైతే చాలా బాగుంటాయి. మీరు తిరుపతికి బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా తీసుకోండి, అదంటే మాకు బాగా ఇష్టం. ఇంకా అక్కడ చాలా రాగి మాల్ట్, తర్వాత చాలా డిఫరెంట్ అన్నీ అయితే ఉంటాయి. ఏమన్నా తీసుకోవాలన్నా కూడా మేము ఎప్పుడైనా ఇక్కడ ఆగుతూ ఉంటాం. రోజ్ మిల్క్ ఇంకా చాలా కొత్త కొత్తవి అయితే అక్కడ ఉన్నాయి. ఇంకా చెప్పా కదా, ఈ బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఆగలేదు, మేమైతే తినేసాం. అండ్ ఏంటంటే బెంగళూరు టు తిరుపతి హైవే మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి. జర్నీ కూడా మాకు ఎంత ఇష్టం అంటే అలా ఎంజాయ్ చేస్తూ నేచర్, క్లౌడ్స్కి దగ్గరగా చాలా బాగుంది. మొత్తానికి మేమైతే అలిపిరి రీచ్ అయిపోయాం. రష్ అయితే చాలానే ఉండింది. ఎండ కూడా అసలు బెంగళూరు క్లైమేట్కి అక్కడ ఎండ కిడ్నీకి కూడా దిగలేకపోయాం కార్లో, అంత ఎండ ఉండింది. బట్ నైట్ మరి అలాగే చలి కూడా ఉండింది. మేము వెళ్ళిన రోజు అయితే అమావాస్య, ఆ రోజు సండే రోజు. ఇంకా నెక్స్ట్ డే మండే రోజే మనకి శ్రావణం అయితే మొదలవుతుంది. సో శ్రావణ మాసంలో ఫస్ట్ డే అయితే మాకు మంచిగా దర్శనం అయింది. చాలా హ్యాపీ అనిపించింది. మా బాబు బర్త్డే వల్ల మాకు మంచి దర్శనం. ఫ్యామిలీ మెంబర్స్ అందరు రీచ్ అయిపోయారు, రూమ్ కూడా తీసేసుకున్నారు. ఇంకా మేము, మా బ్రదర్, మా నాన్న వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు, మొత్తం అందరూ. సో అందరినీ అయితే ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తాను. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 1:45 అలా అయిపోయింది. పైన
రీచ్ అయ్యేసరికి తిరుమల. ఇంకా మా వాడైతే నాకు స్కూల్లో 12:30కే ఫుడ్ పెడతారు, బ్రేక్ ఇస్తారు, నువ్వేంటి ఇంకా పెట్టిలే అంటే, బయట తిందాంరా అంటే, లేదు నేను దేవుని దగ్గరే తింటా అని ఒక్కటే గొడవ. అనురాగ్ కార్ పార్క్ చేసేకెళ్ళారు కానీ ఇంకా తను వచ్చే వరకు ఆగట్లేదు. నాకు ఆకలి, నేను పడిపోతా అంటున్నాడు మా వాడు. ఒక్కటే విసుగు. ప్రయాణం అంటేనే ఇంకా పిల్లలతో. సరే అని నేను పిల్లల్ని తీసుకొని అయితే ఇంకా భోజనానికి పిలుచుకొని వచ్చేసాను. అస్సలు చిరాగ్గా ఉన్నాడు వాడైతే. నాకైతే దేవుని దగ్గర తినాలంటే నేనైతే అది అదృష్టం అనుకుంటా. బయట ఎప్పుడైనా తినొచ్చు, ఇలా కుదరడమే అదృష్టం అనిపిస్తుంది. ఇంకా డైనింగ్ 3లో అయితే మేము ఉండిపోయాం. అనురాగ్ డైనింగ్ 4లో వెళ్ళారు. ఇంకా తనందుకు తను లంచ్ చేసుకున్నారు, మేమైతే ఇక్కడ లంచ్ చేసుకున్నాం. లంచ్ అయిపోయాక తనైతే ఈ షాప్లో ఉండి వెయిట్ చేస్తున్నారు, మమ్మల్ని రమ్మన్నారు. ఇక కాసేపు అయితే అలా షాప్ చేసాము తీసుకోవాలనేసి ఏమన్నా. మాకు ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి మాకు చాలా ఇష్టం అన్నమాట. సో అనురాగ్కి బాగా పెద్ద ఫోటో పెట్టుకోవాలి అలా చాలా ఇష్టం. ఇంట్లో ఎక్కడ పెడతావు అనేసి మేము ఇంకా అలా షాపింగ్ అయితే చేసుకున్నాం. అండ్ ఇలాంటి బ్రాస్ ఐటమ్స్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయి నాతో. ఇంకా ఇవన్నీ అయితే కార్ డాష్బోర్డ్కి పెట్టారంట. ఈ షాప్ చూసే ఉంటాడు. ఈ షాప్ వచ్చేసి మనకి వెంగమాంబ ఫుడ్ ఉంటుంది కదా అక్కడ ఇది. ఇంకా మేము ఈ షాప్ చూసుకొని అక్కడ ఆల్మోస్ట్ అందరు వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేము రీచ్ అయ్యాం, రూమ్కి రీచ్ అయ్యే పైనుంచి అరుస్తున్నారు మా పిల్లలైతే. అత్త అత్త అని అరుస్తున్నారు మా బాబు, మా తమ్ముడు కొడుకు అయితే. ఇంకా దాక్కొని మేము వచ్చేసరికి బుచి బుచి అని అయితే అరుస్తున్నాడు. చెప్పా కదా అందరు రీచ్ అయిపోయారు, మేమే లాస్ట్ ఇంకా రీచ్ అవ్వడం. ఇంకా కొద్దిసేపు అయితే అన్ని ప్యాంపరింగ్ అంతా జరిగింది. మా అమ్మ అన్నమాట అక్కడ. సో ఇంకా వాళ్ళ అమ్మమ్మ, వీళ్ళ పిల్లలు, మా తమ్ముడు వాళ్ళ వైఫ్, వాళ్ళకి ట్విన్స్ బాబు చైతన్ చైత్రిక. ఇంకా రూమ్ అయితే మాకు ఇలా ఇచ్చారు, పెద్ద హాల్ ఉండింది. తర్వాత ఒక రూమ్ అనకూడదు కానీ ఒక ఇల్లులా విల్లాలా అయితే ఇచ్చారు. డైనింగ్, తర్వాత 3 బెడ్రూమ్స్, రైట్ మా పేరెంట్స్కి, స్ట్రైట్ మా సిస్టర్ ఫ్యామిలీకి, అండ్ ఇదైతే నాకు అనురాగ్కి ఇచ్చారు. మా సిస్టర్ వాళ్ళే తీసుకున్నారు మేము వెళ్ళేలోపు. చాలా హ్యాపీగా ఉండింది, అందరినీ కలిసాం, మా పేరెంట్స్ని అందరినీ. ఇక కాసేపు అయితే ఇంకా రెస్ట్ కూడా తీసుకోలేదు, అలసిపోయాం కానీ ఇంకా అందరినీ కలిసాం కదా, ఇంకా రెస్ట్ అయితే తీసుకోలే. ఇంకా కూర్చొని అవి ఇవి మాట్లాడుతున్నాం. ఇంకా మా పిల్ల అయితే అమ్మమ్మ నువ్వేం తెచ్చావు అనేసి ఇంకా అన్నీ ట్రై చేస్తుంది, నాకేం తెచ్చావు అనేది. నెక్స్ట్ డే బర్త్డే అని చెప్పా కదా, బర్త్డే మా బాబుదైతే, మా చెల్లి కొడుకుదైతే, మా పిల్లలు ఈ ఇద్దరు ఉన్నారు కదా మా ఇంట్లో, 2 ఆడపిల్లలు వీళ్ళే, ఇంకా వాళ్ళ రెడీయే ఎక్కువ ఉంటుంది.
ఇంకా మా మా అమ్మనైతే అడుగుతూ ఉంటది. "ఇంకేం తెచ్చావమ్మా? చూపిచ్చు, చూపిచ్చు" అని. ఇంకా అన్నీ తనైతే ఇంకా హ్యాపీగా ఏమేమి ఉన్నాయని అన్నీ చూసుకుంటూ ఉంది. మా పిల్లలు గూడా ఫుల్ హ్యాపీ. వాళ్ళు చాలా రోజులకి కలిసారు గదా! స్కూల్లు స్టార్ట్ అయిపోయాయి అందరికీ. ఈ బుడ్డి పిల్లలు ఇద్దరు గూడా స్కూల్‌లోకెళ్తున్నారు. ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తెచ్చారు. నాకర్థం గాలే ఈ ఆనియన్, నైఫ్ వచ్చేసి బొరుగులు తెచ్చారని తెచ్చారు. ఆ నైఫ్ ఎట్లా అలౌ చేశారు స్కానింగ్‌లో తీసుకోలేదా అంటే, ఏమో మరి ఏం అడగలేదు అని జెప్పారు. వాళ్ళకంట మా పేరెంట్స్‌కి గాని, మా సిస్టర్ అందరికీ ప్లాస్టిక్ బాటిల్స్ గూడా పడేపిచ్చారు. మాకైతే పడేపియలేదు బాటిల్స్. ఇంకా మరి ఎలా అలౌ చేశారో నాకర్థం కాలే. బర్త్‌డే వచ్చేసి ఈ బుడ్డోడిదే. దర్శన్ వాడి పేరు. మా చెల్లికి ఇద్దరు బాబులే. వీడు చిన్న బాబు. పెద్ద బాబు, చిన్న బాబు ఇద్దరు నిద్రపోయారు. చాలా మేమొచ్చిన ఒక 1 అవర్ తర్వాతయితే లేసారు. ఇంకా పెద్దోడు లేయలేదు. ఇంకా రూమ్ బయటైతే చాలా నీట్‌గా ఎంత బావుందో. ఇంకా మా వాళ్ళకైతే ఆడుకోవడానికి ఇంకా ఎవ్వరికీ బయటికి కూడా ఎళ్ళాలనిపించట్లేదు. ఇంకా అక్కడే స్పెండ్ చేసుకుంటున్నాం. అందరం మాట్లాడుకుంటా చాలా రోజులకి కలుస్తాం గదండీ మన ఫ్యామిలీని. ఇక మాకైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దర్శనం ఉండింది. ఇంకా అంతలోపు మేమేం చేసామంటే ఈవినింగ్ వరాహస్వామి టెంపుల్‌నైతే విజిట్ చేసేసొద్దాం, దర్శించుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్ స్వామి దర్శనానికెళ్ళొచ్చని బయలుదేరాం. అక్కడే మాకు శ్రీముఖి యాంకర్ అయితే కనిపిచ్చారు. తను దర్శనం చేసుకొని బొట్టు పెట్టించుకుంటున్నారు. ఇంకా తనైతే బై వాక్ వచ్చారంట. కొండెక్కైతే వచ్చారు. ఇంకా వేరే వాళ్ళు గూడా వచ్చారేమో, మాకైతే తినొక్కటే కనిపిచ్చింది. ఇంకా అలా మాట్లాడిచ్చాము. ఇంకా ఆర్‌జే చైతు గారు, తర్వాత వాళ్ళ బ్రదర్, ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చారంట. బై వాక్ అయితే వచ్చారు వాళ్ళంతా. వాళ్ళెవ్వరైతే మాకు కనిపియలేదు. ఓన్లీ యాంకర్ శ్రీముఖి ఒక్కటే కనిపిచ్చారు. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా మా పిల్ల పొద్దున్నుంచి కొంచెం మూడ్ ఆఫ్‌లోనే ఉంది. ఏడుస్తూనే ఉంది. మాకైతే మేము వీఐపీ దర్శనంలో అయితే వచ్చాము. అదేంటంటే మార్నింగ్ మనం ఆహ్, ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అంతా అయిపోయాక ఈవినింగ్ 5కి గానీ 8 లోపయితే మెసేజ్ వస్తది మరి ఎప్పుడు మనకి దర్శనం అని. అండ్ ఇక్కడొచ్చేసి మా సిస్టర్ వాళ్ళ బాబు బర్త్‌డే కదా! తనైతే అందరి పిల్లలకి 5 మెంబర్స్ బాయ్స్‌కి, తర్వాత మా ఇద్దరు పిల్లలకి అందరికీ డ్రెసెస్ అయితే వాళ్ళే తెచ్చారు. బాయ్స్‌కైతే వాళ్ళు అన్నీ రామ్‌రాజ్‌లో అన్ని కలర్స్ పట్టుకొచ్చారనుకోండి. ఇంకా మా బర్త్‌డే బాబుకొచ్చేసి ధోతి అలాంటివి తెచ్చారు. ఇంకిదొచ్చేసి నాకు చెప్పింది, "నువ్వే చూసుకో ఆడపిల్లల సైజులు నీకే ఐడియా" అని నాకు ఇస్తే నేనిది ఒక శారీతో మా ఫ్రెండ్‌తో అయితే ఇలా కుట్టిచ్చాను. ఐడియా అయితే మా మదర్ ఇచ్చారిది. ఆహ్, ఒక శారీ తీసుకొనైతే కుట్టిచ్చామనమాట. దాన్ని ఇలా చున్నీలాగా పెట్టిచ్చేది మా మదర్ ఐడియా ఇచ్చారు. అదేమైందంటే ఎనకల చున్నీ కొంచెం హైట్ తక్కువైంది. చిన్న పాపకేమో హైట్ ఎక్కువ సరిపోయింది. ఇంకా ఒకటే గొడవ మా పడిలో అయితే. నాది హైట్ తక్కువుంది, నాకు చీరలాగా కావాలి. ఇంకా ఒకటే గొడవ అయితే చేసింది. ఇదైతే ఇలా కుచ్చు పెట్టిచ్చి కుట్టిచ్చి కింద లేస్ అయితే ఏయిచ్చాను. చాలా బావుండింది. పిల్లలకేసింటే మటుకు చాలా బావుంది. ఇంకా మా బర్త్‌డే బాయ్ అయితే రెడీ అయిపోతున్నాడు. పంచకట్టు కట్టేసి వాడు. బాబు బర్త్‌డే రోజైతే ఇంకా మనకి శ్రావణం మొదలైంది. శ్రావణ మాసంలో మాకైతే మంచిగా దర్శనమైంది. దర్శనం అంటే మనకి మార్నింగ్ ఉంటది 7కి.
అదే చెప్పా కదా! మనకి ఈవినింగ్ అయితే మెసేజ్ వస్తది. మేము నైట్ 12 దాకా ఆ మెసేజ్ కోసం వెయిట్ అంటే 12 వరకు వీఆర్ నాట్ కన్ఫర్మ్ అనమాట మాకు దర్శనం. ఇంకా నైట్ అది దానికి కారణం ఏంటంటే 8 లోపల అందరికీ మెసేజ్ అయితే రావాలి. హ్మ్. కాకపోతే సర్వర్ డౌన్ అయిందంట. ఇంకా మా తిప్పలొద్దులేండి దర్శనం ఉందా లేదా, ఉందా లేదా అనుకుంటూ నేనైతే త్వరగానే నిద్రపోయాను 10:00 అంతా. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ మా తమ్ముడు, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళైతే ఇంకా చాలా కష్టపడైతే ఎలాగో అలా అయితే నైట్ 12 వరకు అక్కడే వెయిట్ చేసి మరీ టికెట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇదైతే అంత ఎర్లీ మార్నింగ్ 5:00కే పిల్లలంతా లేసి మాకు 7:00 అంతా మేము ఎంట్రీ వెళ్ళిపోవాలి లోపలికి. ఇంకా అందరూ రెడీ అవుతున్నారు. ఇంకా మా వాళ్ళ పంచలు, వాళ్ళ గొడవలు ఇంకా ఇది. ఇంకా అనురాగ్ కొంచెంసేపయితే పిల్లల్ని చూసుకోమన్నాము. ఇంకా వాళ్ళనైతే కొద్దిసేపు ఆడిస్తూ ఉన్నారు పిల్లలందరినీ. వాడు పెద్ద కొడుకు, మా చెల్లి వాళ్ళ పెద్ద కొడుకు. సో అందరికీ 2 మెంబర్స్. మా తమ్ముడికి ట్విన్స్ బాబు, పాప. నాకెలాగో బాబు, పాప. మరి మా సిస్టర్‌కైతే 2 బాబులు. ఇంకా చూసారుగా మా బాబు డాడీ నాకు నీలాగా కట్టంటే ఇంకా ఏదో కుస్తీలు పడుతున్నారు. ఇంకా వీడొచ్చి పెద్దనాన్న నాకు అలాగే కట్టు అని వీడు అడుగుతున్నాడు. ఇవైతే కొత్తగా వచ్చాయి రామ్‌రాజ్‌లో. చాలా బాగున్నాయి పిల్లలకి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు కృష్ణుడి వేషం వేస్తూ ఉంటాం కదా! త్వరలో కృష్ణాష్టమి కూడా ఉంది. అలాంటి డ్రెసెస్ కూడా లాంచ్ చేశారంట రీసెంట్‌గా. ఇంకా మా తమ్ముడు, వాళ్ళ వైఫ్ వాళ్ళు ఫోటోస్ తీసుకుంటున్నారు. అందరూ ఎవరి వాళ్ళలో ఉన్నారు. ఇంకా మా వాడైతే జైష్విక్ నాకేంటో కథలు చెప్తున్నాడు. అలా తీయకు పెద్దమ్మ, ఇలా తీ, అలా తీ అని చెప్తున్నాడు. ఇట్లా కింద నుంచి తీయని వాడన్నీ ఇలా చెప్తున్నాడు. ఇంకా మొత్తానికి అందరైతే రెడీ అయ్యారు. అన్ని రామ్‌రాజ్‌లో అయితే తీసుకొచ్చారు పిల్లలకి. ఇంకా చెప్పాను కదా! మేము ఇంకా బయలుదేరే ముందైతే ఇంకా అందరం నామాలైతే పెట్టించుకున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఇదొచ్చేసి చైత్రిక మా తమ్ముడి కూతురు. వాడొచ్చేసి దానికి బావ అవుతాడు. ఇంకా వాడి దగ్గరుండి పెట్టిస్తున్నాడు మా చెల్లి కొడుకు జైష్విక్. ఇంకా అందరము నవ్వుతున్నాం వాళ్ళ బావ చూడు ఏం చూసుకుంటున్నాడు అని. ఇంకా ఆయనలా మీ చెల్లికి బాగా పెట్టాలి అంటే చెల్లి కాదు అని చెప్తున్నాడు వాడు. పాపకేమో డాక్టర్‌గా, తర్వాత బాబుకేమో కలెక్టర్‌గా అని చెప్పి నాకేమో నువ్వు పెద్ద అపార్ట్మెంట్ కడతావులేమ్మా అని చెప్తున్నారు. నాకు నవ్వొచ్చింది. నేను అనుకున్నా అదేముందిలే ఇంకా మా పిల్లలు బాగుంటే వాళ్ళు మంచిగా బ్లెస్ అయ్యి ఉంటే చాలనుకున్నా. అంతే కదండీ! ఇంక మనమైతే పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా అనురాగ్ అయితే నాకొద్దు అని పట్టించాడు. లేదు కొంచెమన్నా పెట్టించుకో అంటే ఇంకా చిన్నగా నామం అయితే పెట్టించుకున్నాడు. మా బ్రదర్ ఇంకా. సో అందరం అయితే అలా మంచిగా టైం అయితే స్పెండ్ చేశాము.
ఇంకా తర్వాత మా చెల్లి వాళ్ళ సిస్టర్ తిను. వాళ్ళ బాబు అభిరామ్. అంటే వెనకాల ఉన్నారు కదా మా మరిది, తర్వాత వాళ్ళ బ్రదర్. సో మేము ఇంతమందైతే ఇంకా తర్వాత అత్త కూడా వచ్చారు. వాళ్ళ మదర్ కూడా వచ్చారు. వినోద్ వాళ్ళ మదర్ కూడా. సో ఇంతమంది అయితే మేము వచ్చాము దర్శనానికి. ఇంకా ఇదిగోండి మొత్తం మా ఫ్యామిలీ. సో నేను, మా సిస్టర్, మా బ్రదర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ విత్ టూ కిడ్స్. ఇది మా టోటల్ ఫ్యామిలీ అయితే. ఇంకా దర్శనం అయితే చేసుకొని రిటర్న్ వచ్చి ఇంకా రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం. ఇంకా మా బుడ్డోడిని అయితే అనురాగ్‌కి అప్పజెప్పాం. వాడు డ్రైవ్ చేసేయాలని. ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి అయితే గ్రీన్ మెరిడియన్ హోటల్‌కి అయితే వచ్చాం. ఇది కొత్తగా పెట్టారు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు కపిల్ తీర్థం ఉంటుంది కదా, మనకి అలిపిరి దిగాక వెంటనే అయితే ఉంటుంది. ఇది ప్యూర్ వెజ్ హోటల్. చాలా ఫుడ్ అయితే కూడా చాలా బాగుంది. ఇక్కడే అయితే మేము లంచ్ చేసుకున్నాం. అంటే లేట్ అయిపోయింది. మార్నింగ్ టిఫిన్స్ అయితే కొంతమంది తిన్నాం, కొంతమంది తినలేదు. ఇంకా డైరెక్ట్ లంచ్ అయితే చేసుకుని తర్వాతే కేక్ కటింగ్ అయితే చేసాం. మేమందరం రీచ్ అయిపోయాం. ఇంకా మా కేక్ తెచ్చాకైతే కొంతమంది వెళ్ళారు. చెప్పా కదా ఇది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటుంది. అండ్ ప్యూర్ వెజ్ మంచి మంచి థాలీస్, చాలా బాగుంది ఫుడ్ అయితే. మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళడం. ఇంకా చెప్పా కదా ఎవరి బర్త్డే అయినా వీళ్ళిద్దరు మర్చిపోవాల్సిందే. ఇంకా దారిలోనే వీళ్ళిద్దరు అయితే రెడీ అయిపోయారు. రూమ్ వెకేట్ చేసి వచ్చాం కదా, అప్పుడు రెడీ చేసుకొని ఇంకా పిలుచుకొని వచ్చాం వీళ్ళని అందరినీ. మా పిల్లకి డ్రెస్సులు అంటే చాలా పిచ్చి. ఇంకా దానికి తోడు వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు మీట్ అయినా ఏదో ఒకటి ఇలా ఇద్దరికి అయితే పట్టుకొస్తూ ఉంటుంది, ఆడపిల్లలకి మెయిన్గా. ఇంకా మా బుడ్డిది అయితే అంత ఫ్రాక్ వేసుకొని చూడండి, బర్త్డే బాయ్ ఇంకా రెడీ అవ్వాలా, ఇది రెడీ అయిపోయింది. వాడు చూస్తున్నాడు నీదా నాదా బర్త్డే అని. ఇంకా ప్రాణంలో అయితే అందరం బాగా అలసిపోయాము. చెప్పా కదా ఫుడ్ కూడా సరిగ్గా ఇవ్వడం తినలే మార్నింగ్ నుంచి. ఇంకా అప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 1:30 అలా అయిపోయింది. ఇంకా డైరెక్ట్ లంచ్కి అయితే వచ్చాము. ఇంతమంది పిల్లలు వచ్చేసి మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ చూసుకోవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం బాగా అనిపించింది. అయితే అందరం ఆల్మోస్ట్ బాగా అలసిపోయాము. దర్శనం అయితే మాకు బాగా 1.5 అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా అలా పిల్లల్ని వేసుకొని తిరగడం అలా లేట్ అయిపోయింది. దర్శనం విఐపి దర్శనం కదా, మాకు లోపల అయితే గడప దాటి లోపలికైతే పిలుచుకెళ్తారు. ఇంకా ఓన్లీ 3 డోర్స్ మాత్రమే ఉంటాయి దేవునికి మన దర్శనానికి. చాలా బాగా జరిగింది దర్శనం. ఇంక ఇక్కడైతే 2 థాలీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చి స్పెషల్ థాలీ అని రోటీ అండ్ ఐస్ క్రీమ్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఫుడ్ అయితే చెప్పారా బాగుంది. ఇంకా మా బాబు అయితే వాళ్ళ తమ్ముడిని చూసుకుంటూ ఉన్నాడు. ఇంక ఇదేదో కర్రీ అయితే అందరికీ బాగా నచ్చింది. వేరే వేరే పన్నీర్ బటర్ మసాలా అవన్నీ చెప్పి కూడా అందరు లాస్ట్కి కర్రీయే కావాలని తెప్పించుకొని ఉన్నారు. అది సమ్ బెండి, క్యాలీఫ్లవర్, ఆలు అన్నీ వేసి అయితే చేశారు. ఇంకా మేము లంచ్ చేసి అక్కడే కేక్ కటింగ్ అయితే చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా అక్కడ ఫుల్ క్రౌడ్గా ఉన్నింది. ఇంకా అందుకనేసి మాకు పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే హోటల్ వాళ్ళే ఏర్పాటు చేశారు. పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ కేక్ కటింగ్ అయితే మేము మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే కేక్ కటింగ్ చేసుకున్నాం.
ఇలా అయితే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత ఎవరి దారిన వాళ్ళు మరీ స్కూల్లు అనేసి ఎవరి ఊరికి వాళ్ళమైతే మేము మరీ బెంగుళూరుకైతే స్టార్ట్ అయిపోయాం. మా బ్రదర్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మా సిస్టర్ వాళ్ళు ఉండేది రాజంపేట అనమాట. వాళ్ళకి కొంచెం దగ్గరే కంపారబుల్. సో, వాళ్ళు కూడా అలా రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. మేము బెంగుళూరు హైవే స్టార్ట్ అయ్యాక కంపల్సరీ అయితే ఇక్కడ ఆగుతాము. ఇది జస్ట్ 9 కిలోమీటర్స్ ఉంటది మన బెంగుళూరు హైవే స్టార్ట్ అయ్యాక. మాకైతే ఇది రొటీన్‌లా అయిపోయింది. ఇక్కడ ఎంత బావుంటదంటే పిల్లలకి ప్లే ఏరియా ఉంటది. సో, ఒక్కసారి ఇక్కడ మేము అలా ఫ్రెష్ అయితే ఇంకా డైరెక్ట్ మా ఇంటి వరకు మేము బండయితే ఎక్కడ ఆపము. ఇక్కడ హెరిటేజ్ వాళ్ళవి అన్నీ అయితే ఉంటాయి. మనం సమ్మర్ అలా వెళ్ళామంటే మంచిగా ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఈ షాప్‌కి ఆనుకొని మనకి మ్యాంగో ట్రీస్ అయితే ఉంటాయి. ఎంత బావుంటాయంటే ఆ మ్యాంగోస్ అన్నీ ఇలా కింద వేలాడుతూ ఉంటాయి. మనం పక్కనే కూర్చొని మనమైతే మంచిగా బావుంటది ఇక్కడ ప్లే ఏరియా గానీ, వాష్‌రూమ్స్ బావుంటాయి. ఎవ్వరైనా ఇలా తిరుపతికి బెంగుళూరు నుంచి ఇట్లా వెళ్ళే వాళ్ళైతే ఈవెన్ మనకి అటు సైడ్ నుంచి అంటే బెంగుళూరు టు తిరుపతి గూడా కొత్తగా అయితే హెరిటేజ్ వాళ్ళు అక్కడ గూడా పెట్టారు. బట్ మేమెప్పుడు వెళ్ళలేదు అది షాప్ ఉందా ఎలా అని. ఇంక మా పిల్లది అలసిపోయింది, ఆవలిస్తుంది. సో, ఇక్కడైతే చెప్పా గదా! మ్యాంగో ట్రీస్ చాలా బావుంటాయి. అక్కడ సమ్మర్‌లో వెళ్ళినప్పుడైతే మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాం మంచిగా. ఇంకా ప్లే ఏరియా ఉంది అక్కడ. ఫుల్లుగా మా వాళ్ళైతే ఇంకా ఫుల్లుగా ఆడుతున్నారు. మేము ఇంకా నైట్ అయితే ఏం ఫుడ్ వద్దనుకున్నాం. సో, కొన్ని మంచిగా బటర్ మిల్క్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నాం. అప్పటికి 6 అలా అయింది. ఇంకా మేము నైట్ అయితే 8:45 అలా అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మా వాళ్ళు ఆడిందే. అండ్ ఇంకొకటేంటంటే ఫుల్లు వర్షం. మేము అక్కడ స్టాప్ అయినప్పటికీ వర్షం లేదు గానీ, భయంకరంగా అయితే వర్షం పడుతూనే ఉంది. ఇంకా స్లోగా వస్తూ ఉన్నాం. ఇంకా కొత్తగా ఇదేదో ఏయిచ్చాడనమాట. అనురాగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కష్టపడి అయితే అదేశారు. దానివల్ల చాలా యూజ్ ఉన్నాయని చెప్తున్నాను నాకు. దానివల్లే నాకు సైడ్ మిర్రర్ మంచిగా కనిపిస్తుంది. లేకపోతే కొంచెం ప్రాబ్లమ్ అయ్యేది అని. ఇలా ఎక్కువ రెయిన్ పడినప్పుడు బావుంటది అని ఆ స్టిక్కర్ గురించి అయితే చెప్పారు. అండ్ క్లైమేట్ అయితే ఇక్కడ చూసారా వానే లేదు. అలా వాన కొన్ని చోట్ల వాన లేకుండా అయితే ఇలాగో అలా మేమైతే మరి ఇంకా రీచ్ అయిపోయాము ఇంటికి. ఇదండి ఈ వ్లాగ్. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.